ముందు ఎవరి ప్రేమ కావాలి? దేవుణ్ణి ప్రేమించు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ముందు ఆయనే. అబ్రహామా, నీకెవరు ముందంటే ముందు ఆయనే కావాలి నాకు. హల్లెలూయా. అరే కొడుకుని చేతనం ఏంటంటే ముందు ఆయన కావాలి, ఆయన మాటే నేను వింటాను. కాదురా పిచ్చోడా, 25 సంవత్సరాలు ఎదురు చూసి ఎన్నాళ్ళు కనిపెట్టుకుని ఇంకా కొడుకు ఎందుకు దేవునికి ఇవ్వలేనని చెప్పలేకపోతున్నాం అంటే, కాదు ఇచ్చేది ఆయనే, తీసుకునేది కూడా ఆయన. ఆయనకే పెద్ద ఓటు ఉన్నది. నా ఓటు నా భార్యకి నేనేను, నాకు కూడా వేసుకొని ఎవరికి వేసుకుంటాను నా ఓటు అంతా ఆయనే నా ప్రథముడు, నేనే అధముడిని. అందుకని దేవుడు వచ్చానాడు అబ్రహాం దగ్గరికి. అంత ఇష్టమా నేనంటే నీకు? ముసలోడు అబ్రహాం, ఆ ఎండలో ఎందుకు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు కదంటే, వాగ్దానం చేసేవు కదా నెరవేరుస్తావని. నీ కొరకు కనిపెడితే నూతన బలం పొందుకుంటాం కదా. నాకు నువ్వు చేసిన వాగ్దానం కావాలి. హల్లెలూయా. పునాదులు కలిగిన పట్టణం కొరకు పరిగెత్తుతాను కానీ ఇవి నాకు వద్దు ప్రభువా. నువ్వు మాట ఇచ్చి తప్పేవాడవు, వాగ్దానము చేసిన వాడవు, దానిని నెరవేర్చుటకు సమర్థుడు. నాకు నువ్వు ప్రాముఖ్యం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆ రోజు కౌగిలించుకున్నాడు. నేనంటే ఎంత పిచ్చి అబ్రహాము నీక. స్వజనులను విడిచిపెట్టావు, నీ దేశాన్ని విడిచిపెట్టావు, నీ బంధువులను విడిచిపెట్టావు, అన్నీ వదులుకొని నా కొరకు నువ్వు ప్రయాణం చేస్తున్నావా? ఆ రోజు అబ్రహామును శారమును దగ్గర తీసుకొని ఇలాగన్నాడు, మరుసటి ఏటకి నీ భార్య కౌగిట కొడుకు నేను ఉంచబోతూ ఉన్నాను. హల్లెలూయా. మరుసటి ఏటకే. ఇంతకాలం ఇక నువ్వు ఏడ్చిన దినాలు చాలు, నీ దుఃఖ దినాలన్నింటి నేను ఏం చేయబోతున్నాను? సమాప్తం చేయబోతున్నాను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.